ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? శివారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఫ్రీలాన్సర్, అంటే చిన్న బిజినెస్ కాంట్రాక్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది అంటే బాగుంది అంతే. ఏ విధంగా అంటూ చెప్పలేను, కానీ ఇప్పుడు ఆయన అన్న విషయాలలో చాలా వరకు నిలబెట్టుకున్నాడు. ఉచిత బస్సు పథకం కానివ్వండి, సన్న బియ్యం ఇవన్నీ అన్నాడు. కానీ రైతులకు ఇంకా చేస్తే బాగుంటుంది. అది కొంచెం దాని మీద దృష్టి పెట్టాలి. నేను కూడా రైతునే. ఆయన అన్నది ఫస్ట్ ఇవన్నీ ఉన్నా లేకున్నా రైతు బాగుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా మాకు కొనుక్కునే స్తోమత వస్తుంది. ఈ 50 రూపాయల బస్సు అనేది అది పెద్ద విషయం ఏం కాదు. రైతులు బాగుపడితే ఇలాంటి లెక్క చేయం. సో రైతుల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ మధ్య నెగిటివ్ థింకింగ్ ఏంటంటే HCU అనేది ఒకటి వచ్చింది కదా, అది కొంచెం ఆయన తొందరపాటు చర్య అని మేమందరం అనుకుంటున్నాం. దానివల్ల ఇప్పుడు అంత తెలంగాణకి తొందరపాటు నిర్ణయాలు ఏమీ అవసరం లేదు. ఇప్పుడున్న అభివృద్ధి కంటిన్యూ చేస్తే సరిపోద్ది. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఇంతకంటే కొంచెం బాగుంది. రేవంత్ రెడ్డి గారి పాలన బాగుంది. దీనికంటే అది కొంచెం మెరుగ్గా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాకముందుకి మనకి చాలా వరకు నీళ్లు లేవు, విద్యుత్ సమస్య ఉంది. విద్యుత్ అనేది ఇంతవరకు కట్ అయినట్టు తెలియదు. ఇప్పుడు మబ్బు పట్టగానే కట్ అవుతుంది. విద్యుత్ సమస్య కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు లేదు. ఇంతకుముందు నీటి కొరత ఉండేది, ఇప్పుడు అది తీరింది కేసీఆర్ పాలనలో. ఆయన దీన్ని కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కృష్ణయ్య సార్. ఏం చేస్తుంటారు? కాంట్రాక్ట్ చేస్తారు. గ్రామం మండలం? అన్మల మండలం సార్. గ్రామం కొరియన్గూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంటుంది సార్. అంటే అన్నిటికీ బాగున్నాయి. రైతుకు కానీ అన్ని మంచిగా ఉన్నాయి. రుణమాఫీ, రైతు బంధు ఇవన్నీ పడుతున్నాయి అంటారా? పడ్డాయి సార్. రైతు బంధు కూడా పడ్డాయి సార్. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి అంటారు? ఇక అది మాకైతే వచ్చినాయి సార్. అన్మల మండలంలో 10 ఎకరాలకు పడ్డాయి సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇదైతే బాగానే ఉంది సార్. కేసీఆర్ పాలన బాగానే ఉంది. బాగుంది అంటున్నా. ఏ విధంగా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. మీ పేరు సార్? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఇంటి దగ్గర. గ్రామం మండలం? పెద్దవరం మండలం, గ్రామం తుంగతుర్తి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొన్ని ఇప్పుడే పాలన మంచిగానే ఉన్నది, కానీ ఒక తోకల వల్ల నడుస్తుంది. చేస్తాడు అనేది మాకు నమ్మకం. ఇప్పటి వరకు ఎలా ఉందంటారు? రైతు బంధు 4 ఎకరాల వరకే పడ్డాయి. సరే, ఆ సారు పడవచ్చు 10 ఎకరాలు. ఆ మండలానికి ముందర స్టార్ట్ చేసారు, అక్కడ పడి ఉండొచ్చు. మిగతా వాళ్ళకు 4 ఎకరాలు ఈ మధ్య నుంచి పడతాయి అని అంటున్నారు. కొంతమందికి రైతు రుణమాఫీ కూడా అందరికి బాగా కాలే. ఒక కుటుంబం వల్ల 3 ఉంటే కాలే. వాళ్ళకు 2 లక్షలు ఉన్నంత వరకు అయినాయి. అది ప్రాబ్లం. మరి గతంలో ఉన్నారు. కొంతమందికి అయితే రైతు బంధు ఇబ్బంది ఉంది, రుణమాఫీ కూడా కొంచెం ప్రాబ్లం ఉన్నది. అవి కూడా చేస్తారనేది మాకు నమ్మకం ఉన్నది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందుతున్నాయి అంటారా? గ్రామాల్లో కూడా బియ్యం వచ్చినాయండి మొన్న. ఇంకోటి మన పింఛన్లు పెంచలేదు, పెంచుతాడని అంటుండ్రు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా ఆయన శాతం ఎవరు చేసిండు. సరే, ఈయన పాలన ఎట్టుంటుందని జనాలందరూ మళ్ళీ మార్పు తీసుకుర్రు. తర్వాత కూడా ఏం జరుగుతుందో కూడా మనం ఏం చెప్పలేము. ప్రజల తీర్పు అది. ఇవాళ ఈ బస్సులో ఇంతమంది ఉన్నాము, ఎవరెట్టు మాట్లాడతారో ఏం కాదు. మన పార్టీ గురించి అని కాదు, అది సాధ్యంగా నడుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం అండి. గ్రామం మండలం? నాగారం మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంచెం 6 గ్యారెంటీల వల్ల కొన్ని అమలు చేసిండండి. రైతు బంధు ఇట్లా ఇవ్వలేదు. ఇంకా చాలా వరకు కొన్ని జనాలలో పడేటివి ఉన్నాయన్నమాట. అంతే. ఇప్పటివరకు ఎలా ఉంది? ఇప్పటి వరకు ఇంకా మార్పు రావాలండి. వస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే బాగుండదు. అంటే గ్రామ స్థాయిలో కూడా ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మీ గ్రామంలో ఎలా ఉన్నాయంటారు? మామూలుగానే ఇచ్చిండండి. ఒక సన్న బియ్యం అన్నీ వచ్చినాయి, ఒక నెల వచ్చినాయి. ఇస్తే ఇస్తుండొచ్చు, పోతే పోతుండొచ్చు అనేది అనుకుంటుండ్రు. మళ్ళీ కరెంటు బిల్లు తక్కువైంది. జీరో. గ్యాస్ సబ్సిడీ ఉందా? అది పడతలేవండి. ఒకసారి పడ్డాయి కదా, అంతవరకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం మంచిగానే ఉందండి. మంచిగా ఉంది, కానీ ప్రజలు తీర్పు చెప్పాలనే ఉద్దేశంతో మళ్ళీ జనాలు ఏ విధంగా మారుతారో చెప్పలేము. థ్యాంక్ యూ సార్.